హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. మేమైతే మా ఆడపడుచు వాళ్ళు మా ఇంటికి వచ్చారు వాళ్ళ పిల్లలతో సహా. అయితే ఇక్కడైతే మేము ఒక టెంపుల్కి వెళ్తున్నాము. అదే వరంగల్ భద్రకాళి అమ్మవారి టెంపుల్. సాయంత్రం వచ్చేసి మేము అరౌండ్ 5:30 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. అందరం కలిసి కార్లో వెళ్తున్నాము. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఇది ఎంట్రన్స్. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి లోపల ఆర్చ్ ఉంటుంది ముందు. అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఇదంతా కొంచెం ఒక విలేజ్ లాగా ఉంటుంది లోపలికి. ఇక్కడ అన్ని కొబ్బరికాయలు, అమ్మవారికి ఒడి బియ్యం పోసుకునే వాళ్ళు, ఒడి అంటే శారీస్, పూలు అన్నీ అమ్ముతారు. మేమైతే కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయలు తీసుకొని ఇలా ఇలా ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ అటు సైడ్ చేసుకొని మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం లోపలికి ఉంటుంది. ఇదంతా చిన్న చిన్న షాపింగ్, మీకు తెలుసు కదా. ఇవన్నీ టాయ్స్ కానీ, బొమ్మలు, గాజులు అవి ఇవి అమ్ముతారు. అండ్ ఇక్కడ చూడండి పార్వతీ పరమేశ్వరులు గుట్ట పైన చాలా బాగుంటుంది. మనకు వైజాగ్ కైలాసగిరి తర్వాత ఇక్కడే ఉంటుంది. చాలా బాగుంటుంది లొకేషన్ మాత్రం. ఇదంతా లోపల ఎంట్రన్స్. అంటే ఎండకి ఇలా పెట్టారేమో, ఎండాకాలం కదా, సో అలా పైన అలా పెట్టారేమో ఎండ తాకకుండా. ఇక్కడంతా మీకు తెలుసు, భద్రకాళి టెంపుల్కి వచ్చిన వాళ్ళకైతే ఇది తెలిసి ఉంటుంది. చెరువు అయితే మొత్తం వాటర్ అన్నీ తీసేశారు. రెనోవేషన్ చేస్తున్నారు టెంపుల్ని. సో వాటర్ అన్నీ తీసేశారు. ఇక్కడైతే చాలా వాటర్ ఉండేవి. చెరువు భద్రకాళి చెరువు అంటారు. ఇప్పుడైతే తీసేశారు. చాలా రోజులు అవుతుంది, 1.5 year అనుకుంటా మేబీ. ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడు ఉంటారు. వినాయకుడు దర్శనం చేసుకొని మేము ఇలా ఎంట్రన్స్ అండి ఇది. అక్కడ ఈరోజు అయితే రష్ ఎవరు లేరు. సో మేమైతే హ్యాపీగా దర్శనం ఫ్రీగా చేసేసుకున్నాం. అంటే ఎవ్వరు లేరు కాబట్టి మంచిగా ఫ్రీగా పీస్ఫుల్గా అయింది. అమ్మవారిని చూస్తే నిజంగా నేను వరంగల్లో 12-13 years నుండి ఉంటున్నాను, కానీ అది ఏంటో ఫీలింగ్ నాకు తెలియదు. కానీ అసలు చూస్తుంటే నా కళ్ళలోంచి ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి. నాకు నార్మల్గానే ఏ దేవుడిని ఇట్లా విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. మీకోసం నేను ఒక చిన్న క్లిప్ తీశాను, అందరూ మొక్కుకోండి. అండ్ దగ్గరలో వరంగల్లో ఉన్నా లేకపోతే నియర్ బై ఎక్కడున్నా వచ్చి మాత్రం దర్శనం తప్పకుండా చేసుకోండి. అమ్మవారి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అదృష్టం ఉండాలి ఫస్ట్. మన ఏ కోరికలైనా తీరిపోతాయి. అక్కడ చీరలు అమ్ముతున్నారు కదా, అవైతే మనం తీసుకోవచ్చు, అమ్మవారికి కూడా ఇవ్వచ్చు. డిఫరెంట్ శారీస్ అయితే ఉంటాయి డిఫరెంట్ ప్రైజెస్లో. సో చాలా బాగా అనిపించింది మాకైతే అమ్మవారి టెంపుల్లో. ప్రశాంతంగా ఉన్నాము కాసేపు. బొట్టు అయితే ఇలా పెడతారు, ఇట్లా ఏమంటారు నెలవంక టైపు అట్లా పెడతారు బొట్టు. ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అంటే అంత చక్కగా ఉన్నారు. నా కోరిక అయితే మొక్కుకున్నాను. చాలా వరకు నా కోరికలు చాలా వరకు తీరాయి. ఇంకా వెళ్ళినప్పుడల్లా ఎవరైనా కోరిక కోరుకుంటారు కదా, సో నేను కూడా అలాగే కోరుకున్నాను. దిస్ ఈజ్ అ మినీ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.